మనం వెళ్ళకూడని కొన్ని ప్రదేశాలకు వెళ్లే సందర్భాలు చాలాసార్లు జరుగుతుంటాయి. ఆ ప్రదేశాలకు వెళ్లొద్దని చిన్నప్పట్నుంచి తల్లిదండ్రులు మనల్ని వారిస్తుంటారు. అలాంటి ప్రదేశాల దరిదాపుల్లోకి వెళ్లొద్దని చెబుతారు. కాని మనమక్కడికి వెళ్తుంటాము. మూసి ఉంచబడిన కొన్ని తలుపులు ఉంటాయి, కాని అయినా సరే మనం వాటిని తెరుస్తాము. ఆ తర్వాత జరిగేదానికి మీరు మాత్రమే బాధ్యులవుతారు, మరియు దాని మూల్యాన్ని అందరూ చెల్లించాల్సి వస్తుంది. నేను ఇప్పుడే ప్రస్తావించిన అలాంటి తలుపులు ప్రతి చోటా ఉంటాయి. మీరు ఏదైనా వీధి గుండా వెళ్తున్నప్పుడు చాలా కాలంగా ఏదైనా ఇల్లు మూసి ఉండొచ్చు. అవును, ఈ తలుపు ఎప్పుడూ మూసే ఉంటుంది కదా అని అది మీకు కేవలం సాధారణ విషయంగా అనిపిస్తుంది. ఏదో పాడుబడిన ఇల్లై ఉంటుంది, స్టోర్ రూమ్ లాంటిదేదైనా కావచ్చు అనుకుంటారు. కాని నిజానికి దాని లోపల దెయ్యాలు, ప్రేతాత్మలు తప్ప మరేమీ ఉండవు. దుష్టశక్తులు లోపల సంచరిస్తూ ఉంటాయి. ఈ రోజు నా దగ్గర బీహార్కి చెందిన అలాంటి కథే ఒకటి ఉంది. బహుశా బీహార్పై కథ చెప్పడం నాకిదే మొదటిసారి కావచ్చు. కాని అద్భుతమైన కథ, నిజంగా అద్భుతమైన కథ. మీకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇది విధి అనే ఒక అమ్మాయి కథ. ఆమె ఒక మ్యాగజైన్ కోసం పనిచేసేది. ఒక మ్యాగజైన్ కంపెనీ కోసం ఆమె పనిచేస్తుండేది. ఆర్టికల్స్ కోసం ఆమె పనిచేసేది. మరియు ఆమె చాలా మంచి ఫోటోగ్రాఫర్. ఆమె ఎప్పుడూ టీంతో కలిసి వెళుతుండేది. తన ఈ పని నిమిత్తం ఆమె బీహార్ వెళ్ళింది. అక్కడికి వెళ్లిన తర్వాత ఆమెకు ఏమి జరిగింది, ఏమి జరగలేదు, ఏది జరిగినా అది ఒక భయానక హారర్ కథగా మారిపోతుంది. ఆ కథను నేను మీకు చెబుతాను. కానీ ఈ వీడియోను ప్రారంభించడానికి ముందు ఇలాంటి మరిన్ని హారర్, మిస్టీరియస్ మరియు చారిత్రక వీడియోలను చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కథ మొదలవుతుంది. మరియు గైస్, మరో విషయం, ఈరోజు నేను మీకు వివరిస్తున్న ఈ వీడియో మన భారతదేశంలోని మోస్ట్ హాంటెడ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ సిరీస్లో ఒక భాగం. కాబట్టి ఆ కోణంలోనే నేను మీకు ఈ విషయాన్ని వినిపిస్తాను. ఈ కథ విధితో మొదలవుతుంది. విధి ఒక ఫోటోగ్రాఫర్. ఆమె ఒక మ్యాగజైన్ కవర్ కోసం పనిచేస్తుంది మరియు ముంబైలో నివసిస్తుంది. చాలా సంవత్సరాలుగా చిన్నప్పటి నుండి ముంబైలో నివసిస్తోంది. ఇప్పుడు ఆమెకొక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. అందులో పాత పాఠశాలలు, వాస్తుశిల్పాలు, ఆర్కిటెక్చర్స్ మరియు చాలా పురాతనమైన వాటన్నింటినీ ఫోటోలు తీయాలి. వాటన్నింటినీ మ్యాగజైన్లో ప్రచురించాలి. మన దేశంలో ఇవన్నీ ఉన్నాయని చెప్పాలి, ప్రదర్శించాలి. పిల్లలకు సరైన ఆహారం అందించని ఇలాంటి ప్రదేశాలలోని పాఠశాలలు మరియు కళాశాలలు ఎంత అపరిశుభ్రంగా, అన్హైజీనిక్గా ఉంటాయో కూడా చూపించాలి. పిల్లలకు దేనికి సరైన శానిటైజేషన్ అందించని చోట అక్కడి బాత్రూంలు మొదలైనవి అస్సలు సరిగ్గా నిర్మించబడి ఉండవు. చాలా దుర్వాసన వస్తుంది. ప్రతి చోట సూక్ష్మక్రిములు ఉంటాయి మరియు పిల్లలు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతారు. ఈ కారణం చేత నువ్వు అలాంటి ప్రదేశాలకు వెళ్ళాలి అని ఆమె బాస్ ఆమెకు చెప్పాడు. కానీ ముంబై చాలా అద్భుతమైన నగరం. ఇది చాలా మంచి నగరం. కాబట్టి ఇక్కడ ప్రతిదీ సరిగ్గా అభివృద్ధి చేయబడింది. ప్రతిచోట పరిశుభ్రత పట్ల తగిన శ్రద్ధ తీసుకుంటారు. కాబట్టి ఆమె ముంబైలో అలాంటిదేమీ లేదు సార్ అని చెప్పింది. దానికి ఆయన, ఇప్పుడు ఇండియాలో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే వెళ్ళు, మేము మీకు అన్నీ ఇస్తాము, ఉండటానికి వసతి కల్పిస్తాము, ప్రయాణ ఖర్చులు ఇస్తాము, అన్నీ ఇస్తాము, మంచి డబ్బు కూడా ఇస్తాము. కాని ఇదే పని చెయ్యి, ఎందుకంటే ఇది మన మ్యాగజైన్కి చాలా ముఖ్యం. మనం ఇలాంటి పాఠశాలలను కనుక్కోవాలి అని చెప్పాడు. అప్పుడు ఆమెకు గుర్తొస్తుంది, నేను చిన్నప్పుడు ఇలాంటి స్కూల్లోనే చదువుకున్నాను అని. ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు చాలా చిన్న వయస్సు. 7వ తరగతి తర్వాత ఆమె ముంబైకి షిఫ్ట్ అయింది. కాబట్టి 7వ తరగతి వరకు ఆమె బిహార్లోని ఒక పాఠశాలలో చదివింది. అప్పుడు ఆమె బాస్, సరే నువ్వు బిహార్ వెళ్ళు అని చెప్తాడు. మొత్తం బృందాన్ని, టీంని తీసుకువెళ్ళు మరియు దయచేసి వెళ్లి ఫోటోగ్రఫీ ఏమున్నా సరే మంచి ఫోటోలు తీసి తీసుకురా అని చెప్పాడు. ఆమె బాస్ ఆమెకు పూర్తి 1 వారం సమయమిచ్చాడు. అంటే ఇది ఆమెకు ఒక వెకేషన్ లాంటిది కూడా. ఎందుకంటే ఈ పని కేవలం 3-4 రోజులు మాత్రమే ఉంటుంది మరియు మిగిలిన రోజులన్నీ ఆమె హాయిగా ఆనందించవచ్చు. కాబట్టి ఆమె మరో విషయం ఆలోచించింది. అదేమిటంటే, నేను నా తల్లిదండ్రులను కూడా బిహార్ తీసుకువెళ్తాను, నా కుటుంబం అంతటితో కలిసి బిహార్ వెళ్తాను అని. సో గైజ్, బీహార్లోని దర్భంగాలో ఒక పాఠశాల ఉంది. అక్కడికి పిల్లలు వస్తూ పోతూ ఉంటారు. అక్కడ చాలా మంది పిల్లల అడ్మిషన్లు ఉన్నాయి. కాని అయినా సరే వాళ్లు పిల్లలను సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. నేను కూడా చిన్నప్పుడు ఇక్కడే ఉండేదాన్ని అని విధి నిర్ణయించుకుంది. ఇక్కడే నేను చదువుకున్నాను. నా ఊరి నుంచి ఇక్కడికే వచ్చేదాన్ని. కాబట్టి నేను దీన్ని కవర్ చెయ్యాలి అని అనుకుంది. ఇక్కడి ఆర్కిటెక్చర్ కూడా చాలా బావుంది.
నిజంగా ఇక్కడి పిల్లలు కూడా చాలా మంచివాళ్లు మరియు అపరిశుభ్రమైన అన్హైజీనిక్ విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అంటే ఎవరైనా ఇక్కడికి వస్తే అది వెంటనే వారి దృష్టికి వస్తుంది. కాబట్టి నేను ఇక్కడికి ఖచ్చితంగా వెళ్ళాలి అని ఆమె అనుకుంది. ఇప్పుడామె తన తల్లిదండ్రులను తీసుకువచ్చినప్పుడు ఆమె తన తల్లిదండ్రులను వారి పాత ఇంట్లో విడిచిపెట్టింది. అక్కడిప్పుడు ఆమె బాబాయ్, పిన్ని నివసిస్తున్నారు. ఆ తర్వాత ఆమె వెళ్లే ముందు ఆమె తల్లిదండ్రులు ఆమెతో ఒక మాట చెప్పారు. అమ్మా, ఇక్కడ బీహార్లో చాలా పాఠశాలలు ఉన్నాయి. నువ్వు చిన్నప్పుడు చదివిన దర్భంగాలోని ఆ పాఠశాలకు వెళ్లాల్సిన అవసరం నీకు లేదు అని. అప్పుడు విధి, అలా కుదరదు, నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్లి తీరుతాను. ఎందుకంటే చిన్నప్పుడు నేను ఏమేమి ఎదుర్కొన్నానో నాకు తెలుసు. మరియు మన మ్యాగజీన్ అలాంటివి కవర్ చేస్తుంటే చట్టబద్ధంగా కూడా ఈ స్థలం పేరు రావాలి. తద్వారా ఇక్కడి ధర్మకర్తలు లేదా ఎవరైనా సరే దానిని కొద్దిగా మెరుగ్గా చూసుకుంటారు, పిల్లల జీవితంపై కొంచెం దృష్టి పెట్టగలుగుతారు అని చెప్పింది. ఇప్పుడు ఆమె తల్లిదండ్రులు ఆమెకు మళ్లీ నచ్చచెప్పారు. వద్దమ్మా, నువ్విక్కడి నుండి వెళ్లిపోయిన తర్వాత అక్కడ కొన్ని సంఘటనలు జరిగాయి, దానివల్ల అక్కడికి వెళ్లడం అంత మంచిది కాదు అని. మరియు ఆ అమ్మాయికి చాలా ఆసక్తి, క్యూరియాసిటీ ఎక్కువ అని ఆమె తల్లిదండ్రులకు తెలుసు. ఎక్కడికైనా వెళ్తుంది, ఎక్కడికి వెళ్లినా ఏదైనా ఫోటో వగైరా తీసి వస్తుంది అని. కానీ అయినా సరే విధి వాళ్ల మాటలను పెద్దగా పట్టించుకోలేదు. మరియు ఇప్పుడు విధి తన క్రూ మెంబర్స్తో కలిసి హోటల్కి వెళ్లిపోయింది, అక్కడే ఉండటానికి. తద్వారా ఆమె వాళ్లతో కలిసి అన్ని ఆలోచనలను చర్చించవచ్చు మరియు అక్కడి నుండి నేరుగా తన పనికి వెళ్లవచ్చు అని. మరుసటి రోజు క్రూ మెంబర్స్ అంతా స్కూల్కి వెళ్తారు. ప్రిన్సిపాల్, ట్రస్టీలు తదితరులందరూ అక్కడే ఉంటారు. ఏదో మ్యాగజీన్ కోసం ఇక్కడి ఫోటోలు కావాలి అని వాళ్ల దగ్గర పర్మిషన్ తీసుకుంటారు. పిల్లల ముఖాన్ని మ్యాగజీన్లో చూపించాలా వద్దా అని పిల్లల తల్లిదండ్రులతో కూడా ఒకసారి సంప్రదించమని క్రూ మెంబర్స్ చెప్పారు. అది కాకుండా మేము పిల్లలతో ఏమీ చేయము, అన్ని అనుమతులు దొరికాయి, అంతా అయిపోయింది. ఇప్పుడు వాళ్లు ఫోటోషూట్స్ వగేరా అంతా చేయాల్సి ఉంది. వాళ్లు నిజంగానే సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఉదయం సమయం 10:30-11 గంటల సమయం కాబట్టి ఎండ బాగానే ఉంది, అంతా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అప్పుడు అక్కడే ఆమె చూడగలిగింది ఏంటంటే ఒక మైదానం ఉంది, సరేనా? మైదానం దగ్గరే ఇలా 4 సర్కిల్స్లో ఈ స్కూల్ ఉంది. మరియు అక్కడే కుడివైపున వాష్రూమ్కి వెళ్తున్న ఒక అమ్మాయిని ఆమె చూడగలిగింది, ఒక చిన్న పాప. వాష్రూమ్కి వెళ్తోంది, ఆ తర్వాత మళ్లీ 2-3 అడుగులు వెనక్కి వేస్తోంది, వెళ్తోంది, మళ్లీ 2-3 అడుగులు వెనక్కి వేస్తోంది. ఈ పాప బాత్రూంకి వెళ్లడానికి భయపడుతోందా అని విధి అనుకుంది. నేను తన దగ్గరకు వెళ్తాను అనుకుంది. ఆమె పాప దగ్గరికి వెళ్లి, ఏమైందమ్మా, నువ్వు లోపలికి వెళుతున్నావు, మళ్లీ తిరిగి వస్తున్నావు, నీకు భయంగా ఉందా ఏంటి అని విధి అడిగింది. అప్పుడు ఆ పాప, భయమో లేదో నాకు తెలియదు కాని లోపల ఎవరో ఉన్నారని నాకెందుకనిపిస్తోందో నాకు తెలియడం లేదు, లోపల ఎవరో పెద్దవాళ్లు ఉన్నారు అని చెప్పింది. అప్పుడు విధి ఆ పాపతో, ఒక క్షణం ఆగు అమ్మా, నేనొకసారి లోపల చూసి వస్తాను అని చెప్పింది. ఆ తర్వాత విధి లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళాక చూస్తే నిజంగా ఇక్కడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎంత చెడ్డ దుర్వాసన వస్తోందంటే ఆమె ముక్కు ఆ వాసనను అస్సలు భరించలేకపోయింది. పైగా ఆ బాత్రూం లోపల చాలా చీకటిగా ఉంది. ఆ టాయిలెట్ అంతా ముందు చాలా అపరిశుభ్రంగా ఉంది, లైట్ కూడా లేదు. మరియు అక్కడ లోపల ఉన్న ఒక లైట్, ఒక ట్యూబ్ లైట్ ఫ్లిక్కర్ మినుకుమినుకుమంటోంది, చాలా వేగంగా ఫ్లిక్కర్ అవుతోంది. లోపల ఎవరూ లేరు అమ్మా అని ఆమెను పిలవడానికి ఆమె బయటకు వెళ్ళింది. ఇది చెప్పడానికి ఆమె బయటకు వెళ్లేసరికి బయట ఏ పాపా లేదు. ఆ పాప లోపలికి రాలేదు కదా అని కొంచెం లోపల చూడటానికి వెళ్లగానే అకస్మాత్తుగా అక్కడున్న ఒక ట్యూబ్ లైట్ ఆరిపోయింది, చీకటి కమ్ముకుంది. మరియు అకస్మాత్తుగా అదే టాయిలెట్ లోపల నుండి ఎవరో నవ్వుతున్న శబ్దం వచ్చింది. అది ఒక వింతైన నవ్వు, ఎవరో ఆట పట్టిస్తున్నట్లుగా ఉంది. బహుశా ఏ పిల్లవాడైనా ఆడుకుంటున్నాడేమో అని ఆమె అనుకుంది. ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు, ఇంతమంది పిల్లలు స్కూల్లో ఉన్నారు కదా, ఏదో పిల్లోడే అయ్యుంటాడు, నాతో ప్రాంక్ ఆట పట్టిస్తున్నాడేమో, బహుశా తమాషా చేస్తున్నాడేమో. ఆ తర్వాత ఆమె ఇవన్నీ మర్చిపోయి బయటకు వెళ్లిపోయింది. ఆమె దానిని పట్టించుకోలేదు. ఇక మొదటి రోజు అక్కడితో పూర్తయింది. విధి ఇప్పుడు తన స్నేహితులతో కలిసి హోటల్ గదిలో కూర్చుని ఉంది. మరియు కూర్చుని వాళ్లందరూ అలాగే కెమెరా వగైరా అన్నీ తుడుచుకుంటూ మాట్లాడుకుంటున్నారు. అంతలో విధి ఇలా అంది, ఈ స్కూల్ ఉంది కదా, నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు ఉన్నట్లుగా ఇప్పుడు లేదు, ఇది కొంచెం భిన్నంగా ఉంది.
ఇక్కడ ఎందుకో తెలీదు కాని నేనిక్కడ పనిచేస్తున్నప్పుడల్లా నా వెనక ఎవరో తిరుగుతున్నట్లు నాకు అనిపించింది. నేను చుట్టుపక్కలా చూస్తున్నాను కాని ఎవరూ లేరు, కేవలం మీరే ఉన్నారు. మళ్లీ చూస్తే నా వెనక ఎవరో తిరుగుతున్నట్లు అనిపిస్తోంది. ఆ తర్వాత ఫోటో తీయడానికి నేను టెర్రస్ పైకి వెళ్ళినప్పుడు అంచున నిలబడి ప్లేగ్రౌండ్ ఎలా కనిపిస్తుంది వగైరా వగైరా అని ఫోటో తీస్తున్నాను. ఆ సమయంలో కూడా నన్ను ఎవరో తోసేయడానికి ప్రయత్నిస్తున్నట్లు నాకు అనిపించింది. నాకంతా ప్రాణాంతకంగా అనిపించింది. ఎవరో ఆట పట్టిస్తున్నట్లు అనిపించలేదు. ఎవరో నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది. నేరుగా చంపడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారు. విధి ఇంకేమీ మాట్లాడలేదు, కాని అయినా సరే ఆమె ఇలా అంది, గైస్, బహుశా ఇప్పుడు వీటన్నింటి గురించి మనం మాట్లాడుకోకూడదేమో, ఎందుకంటే రేపు కూడా మనం వెళ్లి పని చెయ్యాలి. ఇవన్నీ మనసులో పెట్టుకుంటే బహుశా అంతే చెయ్యాలి. కాని ఆమె స్నేహితులు కూడా ఈ మాటలకు మద్దతిస్తున్నారు. అవును, మాకు కూడా ఇక్కడ ఏదో వింతగా అనిపించింది అని. కొన్ని తరగతి గదులు చాలా చల్లగా ఉన్నాయి, మరికొన్ని తరగతి గదులు చాలా వేడిగా ఉన్నాయి. ఇలా టెంపరేచర్ పడిపోవడం అనేది మంచిగా పరిగణించరు. అప్పుడు విధి ఇలా అంది, సరే ఇవన్నీ వదిలేయండి గైజ్, కానీ నేను మీకొక చివరి విషయం చెబుతున్నాను. రేపు ఆదివారం, పిల్లలెవరూ ఉండరు కాబట్టి మనం అక్కడి ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకోవడానికి, అక్కడి ఫోటోలు తీయడానికి అదే సరైన సమయం. క్లాస్ రూమ్ ఫోటోలు బాగా తీయండి. అక్కడి విరిగిన తలుపులు, విరిగిన బెంచీలు, అక్కడి నేలలు, అక్కడి క్లాస్ బోర్డులు అన్నీ మీరు బాగా ఫోటోగ్రఫీ చేయాలి. అక్కడ ఒక ప్యూన్ ఉంటాడు. ఉపాధ్యాయులు, ట్రస్టీ, ప్రిన్సిపాల్ ఎవరూ ఉండరు, కాని అక్కడ మన బాగోగులు చూసుకోవడానికి ఒక ప్యూన్ ఉంటాడు. కాబట్టి అంతా బాగానే ఉంటుంది. కాబట్టి రేపు ప్రశాంతమైన మనస్సుతో మళ్లీ వెళ్దాం. మరుసటి రోజు క్రూ మెంబర్స్ అంతా ఆ స్కూల్కి వెళ్లారు. అందరూ మళ్లీ ఉదయాన్నే వెళ్లిపోయారు. మరియు చూస్తే స్కూల్లో ఎవరూ లేరు. అంతా నిశ్శబ్దంగా ఉంది. వీళ్లు చాలా మంచి శిల్పకళను, స్కల్ప్చర్ని నిర్మించారు. ఆర్కిటెక్చర్ అంతా బాగుందని వాళ్లు చాలా సంతోషించారు. పాతకాలంలో కట్టినట్లుగా స్కూల్ చాలా బాగా తయారవుతుంది. అంతా చాలా బాగా కనిపిస్తుంది. క్లాస్ రూమ్లు కూడా ఖాళీగా ఉన్నాయి. అంతా చాలా ముచ్చటగా ఉంది. అక్కడ శుభ్రపరుస్తున్నారు, కానీ చాలా బావుంది. అదే సమయంలో విధి అందర్నీ ఇలా విభజించింది, మీరు ఈ క్లాస్ రూంలో, మీరు ఆ క్లాస్ రూంలో తీయండి, నేను బయట ఫోటోలు తీస్తాను. ఆ తర్వాత విధి ఒక క్లాస్ రూమ్ని మూలలో చూసింది. అది మూసివేయబడి ఉంది. ఆమె అక్కడికి వెళ్ళింది. అది కేవలం గడియ వేసి ఉంది. దానికి కొన్ని దారాలు వగైరా కట్టి ఉంచారు. లాక్ వేసి లేదు. దారాలతో బంధించి ఉంచారు. ఆమె ఆ తలుపు తీయగానే ఆమె మీద చాలా దుమ్ము ఎగిరిపడింది. ఎక్కడ చూసినా దుమ్మే దుమ్ము. ఈ తలుపులు ఏళ్ల తరబడి మూసి ఉన్నట్లుగా, ఎవరూ శుభ్రం చేయనట్లుగా ఉంది. మీరు కొంచెం ఇక్కడ కూడా శుభ్రం చేయండి అని ఆమె అరుస్తూ చెప్పింది. అలా చెప్పి ఆమె లోపలికి వెళ్లిపోయింది. ఆమె లోపలికి వెళ్లగానే ఆ ప్యూన్ పరుగెత్తుకుంటూ వచ్చాడు. మరియు పరుగెత్తుకుంటూ వచ్చిన తర్వాత అతను ఇలా అన్నాడు, మేడం, మీరు ఇదంతా చెయ్యలేరు. ఇది లీగల్ కాదు. ఈ పనిని మీరు అస్సలు చెయ్యకూడదు. ఇవన్నీ మా పాఠశాల నియమాలకు విరుద్ధం. ఆమె, నా దగ్గర అన్ని పర్మిషన్లు ఉన్నాయి, నేనన్నీ మాట్లాడుకునే వచ్చాను అని చెప్పింది. ఆ తర్వాత ప్యూన్ ఇలా అన్నాడు, ఒక నిమిషం, ట్రస్టీ, ప్రిన్సిపాల్ వీళ్ళెవ్వరూ కూడా ఇందులో ఏమీ చెయ్యలేరు. ఈ గది లోపల చాలా దుష్టశక్తులుంటాయి. మీ పట్టణాల వాళ్లు అర్థం చేసుకోలేని కొన్ని విషయాలుంటాయి. మేం మాత్రమే అర్థం చేసుకోగలం. ఎందుకంటే ఇప్పటి నుండి ఆ విషయాలను మేమే భరిస్తాము. మీరు ఈ తలుపు ఎందుకు తెరిచారు? ఈ తలుపు ఏళ్ల తరబడి మూసివేసి ఉంది. విధి ఇలా చెప్పింది, నేను కూడా చిన్నప్పట్నుండి ఇదే పాఠశాలలో చదువుకున్నాను. నేను కూడా చూశాను, ఈ తలుపు ఎప్పుడూ తెరిచే ఉండేది కదా. అతనన్నాడు, ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. మ్యామ్ సాబ్, మీరు ఉన్నప్పుడు ఆ సమయం రాలేదు. మీరు వెళ్లిన తర్వాత బహుశా ఆ సమయం వచ్చి ఉండవచ్చు. ఈ గదిలో చాలా జరిగాయి. ఈ తలుపు మూసివేయడానికి చాలా పూజలు చేశారు. మరియు ఈ రోజు మీరు ఆ తలుపు తెరిచారు. ఆమె మిగిలిన క్రూ మెంబర్స్ వచ్చారు. వాళ్లు, విధి, వదిలే, పర్వాలేదు, మనమిక్కడ ఫోటోలు వగైరా తీసుకొని ఇక్కడ్నుంచి త్వరగా వెళ్లిపోదాం అని అన్నారు. వాళ్లు ఫోటోలన్నీ బాగా తీసుకొని అక్కడ్నుంచి వెళ్లిపోయారు. వాళ్లక్కడ్నుంచి వాళ్ల హోటల్కి వెళ్లిన తర్వాత వాళ్ల హోటల్కి వెళ్లి వాళ్లు తమ కెమెరాలు వగైరా అంతా చెక్ చేస్తున్నారు. ఫుటేజీలు వగైరా చెక్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. మొదటి రోజు ఫుటేజీలు బాగున్నాయి. రెండవ రోజు వాళ్లు ఈ రోజుకి ఈ రోజే తీసుకొచ్చినవి. వాళ్లు చూస్తే అన్ని క్లాస్ రూమ్లవి చాలా చక్కగా వచ్చాయి. కాని ఈ మూసి ఉన్న తలుపు ఉంది కదా, ఆ క్లాస్ రూమ్ ఫుటేజీలు, ఇమేజెస్ చూసినప్పుడు అందులో ఏమీ లేదు. అది పూర్తిగా నల్లగా ఉంది. చీకటిగా ఉన్న ఇమేజెస్.
లైటింగ్, ఫ్లాష్ అంతా ఉంది. లోపల షూట్ చేయడానికి వాళ్ళన్నీ తీసుకెళ్లారు, అన్నీ వాడారు, ప్రతి ఒక్కటి ఉపయోగించారు. అయినా సరే అన్ని ఫుటేజీలు నల్లగా, బ్లాక్గా ఉన్నాయి. అక్కడ ఏమీ కనిపించడం లేదు. కెమెరా పనిచేయడం ఆపేసినట్లుగా ఉంది. కానీ అయినా సరే విధి కెమెరాలో కొంచెం బ్లర్, మసగా ఉన్న ఒక ఇమేజ్ ఉంది. మరియు ఆ బ్లర్గా ఉన్న ఇమేజ్ని ఎడిటింగ్ చేసి చేసి రాత్రంతా వాళ్లు చూశారు అసలిది ఏంటి అని. అప్పుడు ఆ ఇమేజ్ కొద్దిగా క్లియర్ అయింది. కాని వాళ్లు చూసింది ఏంటంటే లాస్ట్ బెంచ్ పైన ఒక మహిళ కూర్చుని ఉంది. మరి ఆ మహిళ ఎవరు? అది ఎవరికీ తెలియదు. ఆ మహిళ నల్లని దుస్తులలో కూర్చుని ఉంది, పూర్తిగా నల్లటి దుస్తులలో. ఆదివారం రోజున ఒక స్కూల్లో నల్ల దుస్తులు ధరించిన మహిళ ఏం చేస్తోంది? ఇక్కడ ఎవరైనా ఏ క్లాస్ రూంలోకైనా వచ్చేయడానికి ఎవ్వరికీ యాక్సెస్, అనుమతి ఉండదు. మరియు ఏళ్ల తరబడి మూసివేయబడిన ఆ క్లాస్ రూంలో ఆ మహిళ ఏం చేస్తోంది? అందరూ ఈ విషయాన్ని చూసినప్పుడు అందరి గుండెలు వణికిపోయాయి. మనం ఏ ప్రదేశానికి వెళ్తున్నాము అని. అక్కడ ఎలాంటి శక్తులు సంచరిస్తున్నాయి? ఇక్కడి ప్రిన్సిపాల్కు దీని గురించి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇక్కడ ఇదంతా ఏం జరుగుతుందో అతనికి ఖచ్చితంగా తెలిసి ఉండాలి అని విధి అంది. విధి మరియు ఆమె క్రూ మెంబర్స్ తమ చివరి రోజు షూట్స్ వగైరా చేయడానికి మళ్లీ స్కూల్కి వెళ్లినప్పుడు అక్కడ ఉన్న ప్యూన్ 3-4 పిల్లలను తీసుకుని ఎక్కడికో వెళుతుండటాన్ని ఆమె చూసింది. ఆ పిల్లల చేతులు వగైరా కట్టివేయబడి ఉన్నాయి మరియు అతను వారిని ఎక్కడికో తీసుకువెళ్తున్నాడు. ఇదంతా ఏంటి అని విధి అడిగింది. అప్పుడు అతనన్నాడు, మ్యామ్ సాబ్, నిన్న మీరు ఇక్కడికి వచ్చినప్పుడు, మీరు వచ్చి ఆ తలుపు తెరిచినప్పుడు మీరు ఆ తలుపు తెరవకూడదని నేను మీకు చెప్పాను. దాని లోపల చాలా దెయ్యాలు, భూతాలు ఉంటాయి. విధి అంది, అదంతా వదిలేయండి. మీరు పిల్లలను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? దానికి అతను ఇలా అన్నాడు, నిన్న ఆ తలుపు మోయడానికి నాలో అస్సలు ధైర్యం లేకుండే. నేను మూసివేయలేకపోయాను. కాబట్టి నేను ఆ తలుపు అలాగే తెరిచే ఉంచాను. మరియు ఈరోజు ఉదయం నేను నా పనికి వచ్చినప్పుడు చాలామంది పిల్లలు అప్పటికే దాని లోపలికి వెళ్లిపోవడం నేను చూశాను. వాళ్లను రక్షించడానికి నేను లోపలికి వెళ్లినప్పుడు వాళ్ళేదో వింత భాషలో మాట్లాడుకోవడం చూశాను. అటూ ఇటూ చేతులు, కాళ్లు కొట్టుకుంటున్నారు. వీళ్లు పిల్లల్లాగా అనిపించడం లేదు. ఎవరో పెద్ద మనిషి వాళ్ల శరీరంలోకి వచ్చి కూర్చున్నట్లుగా అనిపించింది. నేను వాళ్లకు నచ్చజెప్పడానికి, సమస్యను పరిష్కరించడానికి చాలా ప్రయత్నించాను. మేమొక నాటు వైద్యుణ్ణి కూడా పిలిచాము. ఇక్కడికి ఒక డాక్టర్ను కూడా పిలిచాము. వాళ్ళు ఇదేదో మానసిక అనారోగ్యంలాగా ఉందని అన్నారు. కాని నాకిది మానసిక స్థితి కంటే ఎక్కువగా ఏదో శక్తి ఆవహించినట్లుగా అనిపిస్తోంది. వీళ్ల శరీరంలోకి ఏదో ప్రవేశించినట్లుగా అనిపిస్తోంది. వీళ్లతో ఇవన్నీ చేయిస్తున్న ఏదో ఒకటి వీళ్ల శరీరంలో ఉంది. అందుకే ఇక్కడ దగ్గర్లో ఒక మౌల్వీ గారు కూర్చుంటారు. నేను వాళ్ల దగ్గరకు తీసుకెళ్తున్నాను అని ప్యూన్ అన్నాడు. అప్పుడే విధి, అవునా, సరే, నేను కూడా మీతో వస్తాను, నేను కూడా వస్తాను, నేను కూడా ఇవన్నీ చూస్తాను అని చెప్పింది. క్రూ మెంబర్స్ అందరికీ సరే అని చెప్పింది. ఒక క్రూ మెంబర్ ఇక్కడే ఉండండి, ఫోటోలు వగేరా అన్నీ తీసుకోండి, మిగతా వాళ్లు కొందరు నాతో పాటు రండి అని చెప్పింది. వాళ్లంతా ఆ మౌల్వీ దగ్గరకు వెళ్లారు. ఈ పిల్లలను తీసుకువెళ్లి కూర్చోబెట్టగానే మౌల్వీ గారు వీళ్ల శరీరంలో ఎలాంటి అనారోగ్యం లేదని అన్నారు. వాళ్ల శరీరంలో వాళ్లను బతకనివ్వని జిన్నాత్, దెయ్యం లేదా చెడు శక్తి ఉంది, లేదా ఏళ్ల తరబడి ఎవరో వాళ్లను లోపల బంధించి ఉంచారనే విపరీతమైన కోపం ఆ శక్తులలో ఉంది. అప్పుడు ప్యూన్ అన్నాడు, మౌల్వీ గారు, మీరు చాలా ఏళ్ల క్రితం మీ నాన్నగారితో కలిసి ఇక్కడికి వచ్చింది ఈ తలుపు కోసమే. అప్పుడు ఆ తలుపు ఎవరు తెరిచారు అని మౌల్వీ చాలా షాక్ అయ్యాడు. అప్పుడు విధి నేను తెరిచాను అని చెప్పింది. అప్పుడు మౌల్వీ గారు ఇలా అంటారు, ఆ తలుపు తెరవడం వల్ల మీకు ఎప్పటికీ ఎలాంటి సుఖశాంతులు లభించవు, మీకు బాధ మాత్రమే కలుగుతుంది. కాని ఆ తలుపు వెనుక ఏముంది అని విధి అడిగింది. అప్పుడు మౌల్వీ గారు అసలు ఇన్ని సంవత్సరాల క్రితం ఏమైందో వాళ్లకొక కథ వినిపిస్తారు. ఆ మౌల్వీ ఇలా చెప్పాడు, చాలా ఏళ్ల క్రితం, దాదాపు 15-16 ఏళ్ల క్రితం ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ గది లోపల ఉన్న 13 మంది పిల్లలు అకస్మాత్తుగా చాలా దారుణంగా పిచ్చివాళ్లలా ప్రవర్తిస్తున్నారు. రకరకాల భాషల్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ పిల్లలు చేస్తున్నట్లుగానే. ఆ సమయంలో నా తండ్రి కూడా ఒక మౌల్వీనే. ఆయనకు ఈ విషయాలన్నీ చాలా బాగా తెలుసు. కాబట్టి ఆయన వెళ్లి ఆ తలుపుకు చాలా తాయెత్తులు కట్టి దాన్ని మూసేశారు. మరియు ఎప్పుడైనా ఈ తలుపు తెరుచుకుంటే కష్టం వస్తే మన దగ్గర ఉన్న తాయెత్తు సారితో మీరు ఆ తలుపును మళ్లీ మూసివేయాలి అని ఆయన నాకు కూడా సలహా ఇచ్చారు. మళ్లీ ఆ దుష్టశక్తులు లోపలికి వెళ్లిపోతాయి.
కానీ ఒక విషయం ఏంటంటే ఈ శక్తులు బయటకొచ్చినప్పుడు ఎవరికో ఒకరికి హాని కలిగించే వెళ్తాయి. ఇప్పుడు మనం ఈ పిల్లలకు వైద్యం చేయాల్సిందే. ఏ విధంగానో తెలియదు కానీ వీళ్లను బాగు చేయాలంటే కనీసం 1.5 నెలలు పడుతుంది. అది నా మీద వదిలేయండి. కానీ ఈ తాయెత్తుల సహాయంతో ఆ తలుపును మూసివేయండి. ఆ తర్వాత మౌల్వి గారితో సహా అందరూ కలిసి వెళ్లి తాయత్తు సహాయంతో ఆ తలుపు మూసివేస్తారు మరియు ఆ జిన్నాత్లను లోపల బంధిస్తారు. వీటన్నింటి గురించి విధికి తెలిసినప్పుడు ఇది చాలా సున్నితమైన విషయమని, ఇది జనం ముందుకు రాకూడదని ఆమెకు అనిపించింది. మన మ్యాగజీన్ కవర్కి టార్గెట్ ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. బీహార్లోనూ ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. కాబట్టి ఈ స్కూల్కి జనాలు బాగా ఆకర్షితులయ్యే అవకాశం ఉందని నాకు అనిపిస్తోంది. కాబట్టి మనం ఈ తలుపును ఈ ప్రపంచం మొత్తానికి తెలియకుండా రక్షించాలి. కాబట్టి బహుశా మనం దీన్ని కవర్ చేయకూడదు, లేదా వేరే విధంగా కవర్ చేయాలి. మరియు ఈ విషయాలన్నీ ఆలోచించి విధి అక్కడి నుండి బయలుదేరి ముంబై వెళ్లిపోతుంది. మరియు ఆమె తన మ్యాగజీన్లో ఒక భిన్నమైన ట్విస్టెడ్ మలుపులున్న కథను కవర్ చేస్తుంది. ఇప్పుడు బీహార్లో ఇది ఏ స్కూల్ అనేది నాకు తెలియదు, కానీ బీహార్ దర్భంగాలోని దర్భంగా స్కూల్లో కూడా ఒక వింతైన కథ జరిగింది, అచ్చం ఇలాగే. మరియు దీనికి సంబంధించిన ఆధారం సోర్స్ మా దగ్గర టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉంది. దీని లింక్ మీకు మా డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. మరియు ఈరోజు ఈ వీడియో చివర్లో నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, ఈ జిన్నాతులు మీతో ఉండటానికి రావడం లేదు. ఇవి మీ శరీరాన్ని లోపలి నుండి గుల్ల చేయడానికి వస్తున్నాయి, లోపలి నుండి కరిగించడానికి వస్తున్నాయి. సో గాయ్స్, నేను మీకు కూడా ఇదే చెప్పాలనుకుంటున్నాను. ఇది కేవలం ఒక సలహా మాత్రమే. అకస్మాత్తుగా మీ చుట్టుపక్కల నుంచి ఏదైనా సువాసన వస్తే, ఎలాంటి అగరబత్తీలు లేకుండా, ఎవరూ ఎలాంటి పర్ఫ్యూమ్ రాసుకోకపోయినా సరే, కేవలం అకస్మాత్తుగా అర్ధరాత్రి లేదా చీకట్లో ఎక్కడైనా మీకు సువాసన వస్తే అక్కడి నుండి సైలెంట్గా వెళ్లిపోవడం చాలా మంచిది. లేదంటే మీ జీవితం కూడా ఒక హారర్ స్టోరీగా మారిపోవచ్చు. మరియు మీ కథను మీరే మీ కుటుంబ సభ్యులతో కలిసి ఇలాంటి హారర్ యూట్యూబ్ వీడియోలో చూస్తూ ఉండొచ్చు. ధన్యవాదాలు.